కి స్వాగతం. భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల 95వ వర్ధంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఇప్పుడు ప్రారంభిస్తున్నారు. నోవాన్ బ్లడ్ బ్యాంక్ వ్యవస్థాపకులు చేసి శిబిరాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. పదిహేడవ డివిజన్ నుంచి ఆస్కరానికి వచ్చిన సత్కారం. మిత్రులారా, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. ఈ రోజుని భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యువత అప్పుడు కూడా ఓకే చేయండి. 2 days చేస్తాను అక్క. వస్తున్నాను అక్క దాంట్లో నువ్వు ఇచ్చే మనం తీసుకున్నాం. పది మంది బయలుదేరారు. మిత్రులారా, అందరికీ నమస్కారం. ఈరోజు కామ్రేడ్ భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల 95వ వర్ధంతి సందర్భంగా 17వ డివిజన్ ఆధ్వర్యంలో డివైఎఫ్ఐ విద్యా ఫౌండేషన్ సిఐటియు 5వ యొక్క సహకారంతో ప్రతి సంవత్సరం మెగా రక్తదాన శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కూడా ఘనంగా ప్రారంభమైంది. యువకులు వస్తున్నారు, బ్లడ్ ఇస్తున్నారు. ఈ ఎండాకాలంలో రక్తం యొక్క ప్రాధాన్యతని తెలుసుకొని ఈ విషయం చెప్పిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా యువత ముందుకు రావడం అనేది చాలా సంతోషం. అందులో ఈ కార్యక్రమానికి సహకరించే ప్రతి ఒక్క మిత్రులు కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఒక క్షణం యువకులంతా ఆలోచించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే దేశం ఎట్టిపోతుంది. ఇప్పుడు మనం ఎక్కడున్నాం, మన పరిస్థితి ఏమిటి, ఈ వ్యవస్థలో యువకులకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి, ఆ విషయం తెలుసుకొని జరిగేటటువంటి అనేక అన్యాయాలు, అక్రమాలు, వీటన్నిటికి కూడా ఎదురొడ్డి నిలబడాల్సినటువంటి యువత చెడు వ్యసనాలకి లోనైపోయి, డ్రగ్స్కి బానిసలు అయిపోయి వాళ్ళ యొక్క మంచి జీవితాన్ని, ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఆ క్రమంలోనే మత్తు పదార్థాలు అలవాటు పడమే కాకుండా ఈజీ మనీ సంపాదించి ఏదో ఉద్ధరించాలని వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా మార్చుకొని పెడదవును పడతా ఉన్నారు. మీ దోవ అది కాదు. మనం సాధించాల్సింది చాలా ఉంది. మనకు ముందున్నటువంటి అమరవీరులందరూ సాధించినటువంటి స్వతంత్ర ఉద్యమాన్ని, ముఖ్యంగా యువకులకి ఆదర్శవంతంగా నిలబడేటటువంటి యువతరం భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవులు 1931 మార్చి 23న తెల్లవారుజామున ఉరితీయబడ్డారు. వారు ఎందుకు ఉరితీయబడ్డారు? ఒక్క నిమిషం మాకు ఈ దేశం పడలేదు, ఈ పోరాటంలో మేము భాగస్వామ్యం కాము అని కనుక అనుంటే, బ్రిటిష్ సామ్రాజ్యవాదులకి క్షమాపణ చెప్పుంటే ఈరోజు వాళ్ళు ఉరి తీయకుండా ఉండుండేవాళ్ళు.
మరి ఈ దేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి వారి యొక్క పోకడలని నిర్మూలించాలనేటటువంటి ఉద్దేశంతో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు విప్లవ పోరాటాన్ని చేశారు. ఆ విప్లవ పోరాటంలో మహోన్నతంగా యువతలందరూ కూడా పాల్గొనడం చూసి ఓర్వలేనటువంటి ఆ యొక్క బ్రిటిష్ ప్రభుత్వం అన్యాయంగా ఉరితీసింది. ఈ త్యాగం వృధా కాకూడదు, మీ మరణం వృధా కాకూడదు, మీ మరణం ఈ దేశానికి ఆదర్శంగా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో ఇవాళ కేవలం ఒక సినిమా హీరోలకి రకరకాల వందల వేల కోట్ల రూపాయలు సంపాదించేటటువంటి వాళ్ళ పేర్ల మీద ఇలాంటి క్యాంపులు నిర్వహిస్తున్నారు. మరి మన కోసం, మన భవిత కోసం, మన దేశం కోసం మరణించినటువంటి భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు ఎవరు అనే కాడికి వచ్చారు ఇవాళ యువత. అందుకనే వాళ్ళని మరవకూడదు. వాళ్ళ యొక్క వర్ధంతి ప్రతిసారి కూడా జరిపి ఆ రకంగా మనం ఆ యొక్క మంచి కార్యక్రమాన్ని నిర్వహించాలనేటటువంటి ఆశయంతో భగత్ సింగ్ ని, రాజ్గురుని, సుఖదేవుని స్మరించుకుంటూ వారి త్యాగాలను వచ్చినటువంటి యువతకి తెలియజేస్తూ వారిలాగా మనం కూడా దేశభక్తి కలిగి ఉండాలా, ఒక మంచి విప్లవ భావాన్ని అలవర్చుకోవాలా, దేశం కోసం, ప్రజల కోసం పని చేయాలా, దానికి దేనికైనా సరే సిద్ధపడాలనేటటువంటి సూచనలు కూడా వచ్చినటువంటి యువతకు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని మాకు ఎంతో సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా విద్యా ఫౌండేషన్ అధినేత శ్రీపతి రాము నిన్ననే ఆయనకి చేసినటువంటి మహాసేవలు, కరోనా టైంలో కానీ ప్రతినిత్యం అన్నదానం కానీ, చదువు లేనటువంటి విద్యార్థులకు చదువు చెప్పించడం కానీ, పుస్తకాలు దానం చేయడం కానీ, వస్త్రాలు దానం చేయడం కానీ, ఎవరికన్నా బాగలేకపోతే మిత్రులందరినీ కూడా కలుపుకొని వారికి ఆర్థిక సహాయం చేయడం కానీ అనేక ఉన్నతమైనటువంటి సేవలు అందించిన దానికి గాను జాతీయ పురస్కార అవార్డు నిన్న విశ్వగురు అనేటటువంటి ఒక అవార్డు నిన్న శ్రీపతి రాము గారికి రావడం కూడా ఇవాళ యువత చేసినటువంటి మంచి ప్రోగ్రామ్స్ ని దృష్టిలో పెట్టుకుని ఇవ్వడం అనేది కూడా గొప్ప విషయం. వారికి ఈ సందర్భంగా మేము అభినందనలు తెలియజేస్తూ చిరు సత్కారం కూడా చేయాలని చెప్పేసి అనుకున్నాం. ఆ యొక్క అవకాశాన్ని కల్పించవలసిందిగా కోరుతున్నాం.